వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బర్కత్పుర డిపోలో విధులు బహిష్కరించి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పెండింగ్ బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ 32 డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలన్న జేఏసీ నాయకులతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా సమ్మె నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే జేఏసీ నేతల పిలుపుతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనతో ఆర్టీసీ కార్మిక నేతలు ఉన్నారు, మాట్లాడదాం. వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఎప్పటి వరకు సమ్మె కొనసాగుతుంది, ప్రధానంగా ఏ డిమాండ్లను మీరు ముందుంచడం జరిగింది ప్రభుత్వం ముందు, ఏం చెప్తారు ఈ సమ్మెకు సంబంధించి? ఇప్పుడు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినరు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 2018లో మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజు గవర్నమెంట్ రాలేదు. అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి మరి మేము కాంగ్రెస్ వాళ్ళని అడగలే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. 2023లో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినరో ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, 2 వేతన సవరణ ఇస్తామన్నారు, రావాల్సిన బకాయిలు ఇస్తామన్నారు, కొత్త బస్సులు కొంటామన్నారు, ఏవైతే ఆర్టీసీ ఉద్యోగులవి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రధానమైన డిమాండ్లు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినో ఆ సమస్యలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుమారు 1100 ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారంటే డ్యూటీలో చేస్తే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. సుమారు 1100 చిల్లర ఇచ్చారు. వాళ్ళని ఏం చేసిండ్రు, గతంలో ఎవరు చనిపోయినా వాళ్ళ పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేవారు. వీళ్ళు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చారు. 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ చేయాలి, దాన్ని ఇప్పుడు 2 సంవత్సరాలకు కుదించారు. అంటే అటువంటి సిస్టమ్ వద్దు. గతంలో ఏదైతే ప్రభుత్వం డ్యూటీ చేసి చనిపోతే ఆ పిల్లలకు డైరెక్ట్ రెగ్యులర్గా ఉద్యోగం ఇవ్వాలి. ఆ సిస్టమ్ కూడా తీసేసారు. తప్పకుండా అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయో ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనాలి. మందికి ఏమనుకో ఇచ్చేసి మరి ఇంట్రెస్ట్ 15% ఆర్టీసీ కట్టాలి. క్లిష్టతరమైనటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కమిటీ సమావేశంలో 4 వారాల సమయం అడిగాం, అయినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు రాకుండా ఈ సమ్మె చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ ఆర్టీసీ ఎండీ తెలియదు. ఎట్లా ఏవి క్లిష్టపరమని ప్రభుత్వంలో విలీనం అక్కడ ఆంధ్రలో అయింది. ఇప్పుడు క్లిష్టపరం, ఇప్పుడు టెక్నాలజీ చాలా స్పీడ్ ఉంది. 1 నిమిషంలో రిపోర్ట్ వస్తుంది ఏం కావాలంటే. ఇప్పుడు ఆంధ్రాలోనేమో ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనం చేసినాక కమిటీ వేసారు. కమిటీ అప్పుడు ఏం చేయాలి, ఏమన్నా విధి విధానాలు ఏంటి, దాని సర్వీస్ కండిషన్ ఏంటి, ఆ విధంగా నడుస్తుంది. ఈడ కష్టమైంది యూనియన్లు ఎన్నిక కష్టమా? యూనియన్లు ఆర్టీసీ ఉన్నప్పటి నుంచి యూనియన్లు ఉన్నాయి. ఒక 10 మంది సంఘం ఉంటే ఒక యూనియన్ ఉంటుంది. మరి ఈడ 40,000 మంది ఉద్యోగస్తులు ఉంటే యూనియన్లు ఇవ్వకపోవడం ఎట్లా? రజాకరణ పాలన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారే గతంలో ఎన్నికల టైంలో అన్నారు, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల రజాకరణ పరిస్థితి కొనసాగిస్తున్నారు, బ్రిటిష్ పాలన కొనసాగిస్తున్నారు, నేను దీన్ని తీసేస్తా అన్నారు. మరి మీరు ముఖ్యమంత్రిని మీరు అన్నప్పుడు మరి మీరు చేయాల్సిన అవసరం ఉంది కదా. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ మన కొడంగల్లోనే నేను జిల్లా జనరల్ సెక్రటరీ. కానీ రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ మాత్రం కార్మిక నేతల వెనకాల కొంతమంది వ్యక్తులు ఉండి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇలా కుట్ర పన్ని సభ్యులకు ఉరికొల్పుతున్నారు అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు అది ఒకరిద్దరు ఉండొచ్చు, ఏదన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ ఎవరైనా అనుకూలంగా ఉన్నారా అది మేము చెప్పనీకి రాదు. కానీ సమస్యలు ఉన్నావా లేవా అని చెప్పాలి. కానీ వాళ్ళు ఆ పార్టీలు ఉన్నారు, వీళ్ళు ఈ పార్టీలు ఉన్నారు అది కాదు. ఇప్పుడు మరి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మరి నేను సమ్మె చేయొద్దు అనుకున్నాం, కానీ పరిష్కరించలేదు. కాబట్టి 4 రోజుల ముందు కూడా రవాణా శాఖ మంత్రి కలిసి మీ సమస్య పరిష్కరించండి అని అన్నాం. కానీ సమస్యలే లేవు అనే విధంగా మాట్లాడుతున్నారు. సమస్యలు ఎత్తలేవు, చాలా ఉన్నాయి. చట్ట వ్యతిరేక డ్యూటీలతోటి చచ్చిపోతున్నారు. ఎవరన్నా పోయి ఆఫీసర్లను ఆర్టీసీ అధికారులను నాకు లీవ్ ఇయ్యి అంటే ఇయ్యనని అనుకో, కథం రేపు పొద్దుగాల రాకపోతే ఆయన డ్యూటీ ఇయ్యరు, తర్వాత ఆబ్సెంట్ చేస్తారు, తర్వాత సస్పెండ్ చేస్తారు, తర్వాత రిమూవ్ చేస్తారు. రైట్, మీ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా చెప్పండి. ఒకవైపున ప్రజలు అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటున్నారు, నిత్యం ప్రయాణాలు చేయాల్సి ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి సమ్మె ఎప్పటి వరకు ఉంది? ప్రజలు మాకు తప్పకుండా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము న్యాయంగా ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఒక్కొక్క బస్సులో 50 మంది ఎక్కుతున్నారు. ఇప్పుడు 100 మంది ఎక్కుతున్నారు, 150 మంది ఎక్కుతున్నారు. ఆ డ్యూటీ త్రిబుల్ అయిపోయింది. మేము వాళ్ళకి సహాయం మేము పనిచేస్తాం, వాళ్ళకి సేవ చేస్తున్నాం. మీరు కూడా మాకు టైం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం.
సో అది ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిష్కరించేంత వరకు కూడా ఖచ్చితంగా తాము సమ్మెను కంటిన్యూ చేస్తాము, ప్రజలు కూడా దీనికి సహకరించాలంటూ ఆర్టీసీ కార్మిక నేతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సమ్మె అనేది యథాతథంగా కొనసాగుతోంది. కెమెరా పర్సన్ రవితేజ్తో రత్నకుమార్, MGBS బస్ స్టేషన్ నుంచి.